ఏ స్కూల్ కన్నా ఓరి తెలుగు సార్ వచ్చి పద్యాలు చెప్పిపోతాడు, ఇంగ్లీష్ సార్ వచ్చి ఇంగ్లీష్ లెసన్స్, హిందీ సారు హిందీ పాఠాలు, గణితం టీచర్ లెక్కలు, సామాన్య సారు సైన్స్ పాఠాలు, సాంఘిక టీచర్ చరిత్ర పాఠాలు చెప్పిపోతారు. ఎవల సబ్జెక్టాలు చెప్పకుంటే ఇంకేం చేస్తారు అని గరానికి వచ్చారు. అయితే ఏ సబ్జెక్ట్ టీచరు ఆ సబ్జెక్ట్లా కొత్త కొత్త ముచ్చట్లు తెలుసుకొని పోరలకు చెప్తానికి తండ్లాడుతుంటారు. కానీ ఈ సారు జరంత అలాగుల్లా టీచర్ల గురించి చెప్పేదో ల్యాబ్ను చూపిస్తుర్రంటే పక్కా ఇది సైన్స్ సార్ ముచ్చటే అనుకునేరు. తేట తెలుగు చెప్పే టీచర్ కథ అర్ర నిండా ఏడ చూసినా వస్తువులు పరికరాలేపో. కంప్యూటర్ CPU ఫ్యాన్ తోని టేబుల్ ఫ్యాను, పాడైన ల్యాంపులతోని సోలార్ లైటే కాదు, కాలింగ్ బెల్ నుంచి కంటి పరీక్షలు చేసే మిషన్ల దాకా తీరొక్కటి ఉన్నాయి. మంచిగా చూడుర్రి, అన్ని సుత అక్కర్రాని ఎలక్ట్రికల్ వస్తువులతోనే 60 తీర్ల అద్భుతాలు చేసింది గీసారే. పేరు రామచంద్రం. సిద్దిపేట జిల్లా బెజ్జంక్ అయితే కరీంనగర్ లో ఉంటాడు. 34 ఏళ్లు తెలుగు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యిండు. కానీ చిన్నప్పటి సంది సైన్స్ అంటే మస్తు పాయిరమాట. అసొంటప్పుడు సామాన్య పాఠాలు చెప్పాలి, మరి తెలుగు దిక్కు ఎట్లా మారినవు సార్ అని అడిగితే డాక్టర్ అయిదాం అనుకున్నాను. కానీ మధ్యలో ఒక తెలుగు సారు నన్ను చాలా ఇంప్రెస్. ఆ సారు ద్వారా నాకు ఒక తండ్రి లాంటి వాడు. తెలుగు అంత అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు తెలుగులో కొంచెం ఉండే, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. చిన్నప్పుడు కరెంటు పని చేసుకుంటా చదువుకున్నాడట. అంతేకాదు సార్కు ఫోటోలు తీసుడన్నా కాయిసే, వీడియో ఎడిటింగ్ సుత వచ్చు. ఈడికే అయిపోలేదు, సార్ మంచి రాతగాడు సుత. ఓ 3-4 ఓయిల్ సుత వచ్చేసిండంటే చూడుర్రిగా. అటు పోరలకు తెలుగు పాఠాలు చెప్పుకుంటూనే వాళ్ళని సైన్స్ దిక్కు మలిపేటట్టు ఇసొంటి ప్రయోగాలు చేసి వాళ్ళకు చూపెట్టేదట. పిల్లలకు సార్ మనం విజ్ఞానాన్ని అందించడం కోసం ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళిన, అందులో శోధన చేసిన, సాధన చేసిన, తయారు చేసిన. తరంగాలు ఎట్లా పుడతాయి, టోర్నడోలు ఎట్లా వస్తాయి, లైట్ ఏంది, దాని కథ ఏంది, రంగులేంది, ఆ వెనక ముచ్చటేంది, ఇట్లా పతొక్క ప్రయోగం ఉన్నది. ఇటు చూడు, గిర్గ తిరుగుతుంటే పక్షి పంజరంలో ఉన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ అట్ట మీద పంజరం ఇటుంటే పక్షి అటున్నది. అదే మరి సైన్స్ అంటే. ఈ కీస్పిట్ల చూడు, ఇట్లా చూస్తే కిందికున్నది, ఈ మిషన్లకి వెళ్ళి చూస్తే మీదికున్నది. ఇది అన్ని రంగులు తెల్ల రంగు నుంచే పుడతాయని ఎరక చెప్పే ప్రయోగం. వస్తువులే కాదు, అవి పెడతానికి పెట్టెలు, వాటి గురించి ఎరక చేసే ముచ్చట్లు సుధ రాసుకొచ్చిండు మీదుంగా. అరేవా, కోహినూర్ డైమండ్ కథ అంతా రాసినట్టుండు ఈ పెట్టె మీద. ఈ తీర్ల దండలు అన్నాకి అవార్డులు రావా? ఇంకా చాలా వస్తువులు తయారు చేసేది ఉన్నది. అన్ని కలిపి మ్యూజియం లెక్క పెట్టాలి. ఓ వ్యాన్ ఇస్తే ఈ అన్ని దాంట్లో పెట్టుకొని స్కూల్ తిరుక్కుంటా పోరలకు ఎరక చెప్తా అంటున్నాడు. ఒక్క మనిషి గిన్ని తీర్ల పనులు చేస్తున్నాం అంటే రామచంద్రం సారు మీరు సూపర్ సారు.